రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంలో వేదస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో విశ్వకర్మ ఐక్య సంఘ రాష్ట్ర జిల్లా మండల అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. మండలంలోని అన్ని గ్రామాల బ్రాహ్మణ సంఘ నాయకులు, యువకులు, మహిళలు ఓటు వేశారు. అనంతరం ఓట్ల లెక్కింపులో కొలనూరు వేణుగోపాలాచారి 275 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల్లో గెలిపించిన తనకు తోడుగా నిలిచిన విశ్వకర్మలకు వెల్లవెల్లలా అండగా ఉంటానని వేణుగోపాలాచారి తెలిపారు. వచ్చి పెద్ద సంఖ్యలో మా బంధువులు వచ్చి పెద్ద సంఖ్యలో ఓట్లు వేసి నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చారు. వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నా. అదే కాకుండా మన సమస్యలు ఏదున్నా కానీ, బ్రాహ్మణుల సమస్యలు ఏదున్నా కానీ నేను ఎవరికి ఏం ఆపద వచ్చినా ఏదైనా వాళ్ళకి ఎలాంటి ఏదైనా కానీ నేను ముందు ఉండి నీకు ప్రతి ఒక్క సమస్య తీరుస్తానని ఈ మీడియా సమక్షంలో అందరికీ నేను చెప్తున్నాను. వీరు కూడా ప్రతి ఒక్కరు అడగగానే గ్రామానికి పోగానే మేము ఓట్లు ఇస్తాం, మేము కూడా మన కులం కూడా డెవలప్ కావాలి, కులం కూడా ముందుకు పోవాలి, అన్ని కులాలు చేసుకుంటారు అనే దాంతో అందరూ కూడా మంచి పట్టుదల వచ్చి ప్రతి ఒక్కళ్ళు 18 ఏళ్ళు అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మనం ఓట్లు వేయాలని ఈరోజు ఓట్లు వేసి ఇంత మెజార్టీ ఇచ్చిన గెలిపించారు. వారికి మాత్రం ఎల్లవెల్ల కృషి చేస్తానని నేను ఈ ముంగట చెప్తున్నాను. ఏ సమస్య ఉన్నా కానీ ఏదున్నా కానీ మన విశ్వబ్రహ్మణులది 100% నేను చేసి చెప్తానని అందరం కూడా నేను చెప్తున్నాను.